ఉగాది మరియు రంజాన్ సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, జీపీఓ, జేఎల్ఎం కోడ్ జాబ్స్ మరియు జేఎల్డిఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹699 మాత్రమే. కోర్స్ వాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ మార్చి 16 నుండి మార్చి 22 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss March 15th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ అగైన్ జల్ జీవన్ మిషన్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్. గ్రామీణ నీటి పథకాలను డిజిటల్గా మ్యాప్ చేయడానికి సుజల్ గావ్ ఐడిని ప్రారంభించిన సెంట్రల్ గవర్నమెంట్. గ్రామీణ నీటి పథకాలను డిజిటల్గా మ్యాపింగ్ చేయడానికి సుజల్ గావ్ ఐడీస్ని లాంచ్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్డ్ సుజల్ గావ్ ఐడీస్ టు డిజిటల్లీ మ్యాప్ ద రూరల్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్. టు డిజిటల్లీ మ్యాప్ ది రూరల్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్. మనం ఇటీవల ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం, జల్ జీవన్ మిషన్. జల్ జీవన్ మిషన్లో భాగంగా రూరల్ ఏరియాస్లోని హౌసెస్కు, ఇండ్లకు ట్యాప్ వాటర్ కనెక్షన్, డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ని ఇవ్వాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. ఇటీవలనే జల్ జీవన్ మిషన్ 2.0ని డిసెంబర్ 2028 వరకు ఎక్స్టెండ్ చేసినట్టు మనం తెలుసుకున్నాం, పొడిగించారు. దీనికోసం ఓవరాల్గా 8.69 lakh crore అవుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మరి దీనికి ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. కేంద్ర ప్రాయోజిత పథకం అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ ఫండ్స్ ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ పథకం కింద. మరి ఇక్కడ అప్పుడు డిస్కస్ చేసుకున్నప్పుడు మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం, సుజలం భారత్. సుజలం భారత్ మరి ఈ యొక్క రూరల్ ఏరియాస్లో ఉన్న డ్రింకింగ్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రింకింగ్ వాటర్ మౌలిక వసతులు ఏదైతే ఉన్నాయో వాటిని డిజిటల్గా మ్యాపింగ్ చేయడం కోసం సుజలం భారత్ అనే ఒక యాప్ని లాస్ట్ ఇయరే జల్ శక్తి మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. యూనియన్ జల్ శక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ గారు లాస్ట్ ఇయరే లాంచ్ చేశారు సుజలం భారత్ యాప్. ఆ సుజలం భారత్ యాప్లో భాగంగా సుజల్ గావ్ ఐడి. సుజల్ గావ్ ఐడి అంటే ఐడెంటిటీ, ఒక నెంబర్, ఒక ఐడెంటిఫికేషన్ నంబర్. సుజల్ గావ్ ఐడిని లాంచ్ చేసింది. మరి వీటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సుజలం భారత్ యాప్లో భాగంగా రూరల్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సుజల్ గావ్ ఐడీస్ని ఇస్తారనమాట. ఈ ఐడీస్ని సుజలం భారత్ యాప్లో ఇంటిగ్రేట్ చేస్తారు, వీటిని లింకప్ చేస్తారన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో గావ్ అంటే ఏంటి? గ్రామము. మరి ఇది తొలిసారిగా ఇండియాలో లాంచ్ చేశారు, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ. మరి ఇప్పటి వరకు సుమారుగా 1.64 lakh సుజల్ గావ్ ఐడీస్ని క్రియేట్ చేశారు ఇది లాంచ్ చేసిన కొన్ని రోజుల్లోనే. సో 1.64 lakh సుజల్ గావ్ ఐడీస్ని క్రియేట్ చేశారు, వీటిని సుజలం భారత్కి లింకప్ చేశారన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒక చిన్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ సుజలం భారత్ యాప్ ఉంది కదా, మరి సుజలం భారత్ యాప్ని ఎవరి సహకారంతో దీన్ని తయారు చేశారు యాప్ని అంటే గుజరాత్లోని గాంధీనగర్లో ఉన్న భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్. గుజరాత్లోని గాంధీనగర్లో ఉన్న ఒక స్పేస్ అప్లికేషన్స్కి సంబంధించిన ఒక సంస్థ, భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్, బిసగ్ ఎన్ అని గుర్తుపెట్టుకోండి, బిసగ్ ఎన్ అని గుర్తుపెట్టుకోండి, గాంధీనగర్. ఇక్కడ ఇటువంటివి చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా ఒక యాప్ని కానీ ఏదైనా డెవలప్ చేసేటప్పుడు వివిధ రకాల సంస్థల సహకారం తీసుకుంటూ ఉంటారు, ఇన్స్టిట్యూట్స్ కోఆపరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం హైడ్రా టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. హైదరాబాద్లో ముఖ్యంగా ఈ యొక్క లేక్స్, సరస్సులు ఇవి ఆక్రమణకు గురి కాకోకుండా ఉండడం కోసము హైడ్రా ఒక డేటాను తయారు చేస్తూ ఉంది. మరి ఈ డేటా ఎవరు అందిస్తూ ఉన్నారు? శాటిలైట్ డేటా అంటే హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, హైదరాబాద్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఇది ఇస్రోకు చెందిన సెంటర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇట్లా మనకి చాలా ఇంపార్టెంట్, రేపు పొద్దున అడగొచ్చు. హైడ్రా రక్షా పోర్టల్ లాంచ్ చేసింది కదా,
మరి ఆ రక్షా పోర్టల్కి సంబంధించిన డేటాని ఎవరు అందిస్తూ ఉన్నారు అంటే ఎన్ఆర్ఎస్సి హైదరాబాద్. సో అట్లా లింకప్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఎవరి సహకారంతో తయారు చేస్తూ ఉన్నారో చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక జల్ జీవన్ మిషన్ గురించి మనం ఆల్రెడీ క్లియర్గా తెలుసుకున్నాం, రైట్. నెక్స్ట్ వన్, జిఐ ట్యాగ్ జోహా బియ్యం యూకే ఇటలీకి ఎగుమతి. జిఐ ట్యాగ్ కలిగిన జోహా బియ్యము తొలిసారిగా యూకే ఇటలీకి ఎగుమతి. ఫర్ ద ఫస్ట్ టైం జిఐ ట్యాగ్డ్ జోహా రైస్ ఎక్స్పోర్టెడ్ టు యూకే అండ్ ఇటలీ. ఫర్ ద ఫస్ట్ టైం జిఐ ట్యాగ్డ్ జోహా రైస్ ఎక్స్పోర్టెడ్ టు యూకే అండ్ ఇటలీ. మరి తొలిసారిగా జిఐ ట్యాగ్ కలిగిన జోహా బియ్యాన్ని ఎగుమతి చేశారు. ఎక్కడి నుంచి ఎగుమతి చేశారు అంటే అస్సాం. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది 1 by 1 అండి, పాయింట్స్ తెలుసుకోవాలా. ఇక్కడ అస్సాంకు చెందిన జిఐ ట్యాగ్ కలిగిన జోహా బియ్యాన్ని ఎగుమతి చేశారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ టైం ఎక్స్పోర్ట్ చేసిన విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ అస్సాం అంటేనే ఇటీవల మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకుందాం. ఇటీవల తొలిసారిగా అస్సాం నుంచి జిఐ ట్యాగ్ కలిగిన కర్బీ అంగ్లాంగ్ జింజర్ అల్లంను లండన్కు ఎగుమతి చేశారని చెప్పేసి తెలుసుకున్నాం. రీసెంట్లీ జిఐ ట్యాగ్ ఉన్న కర్బీ అంగ్లాంగ్ జింజర్ని లండన్కి ఎక్స్పోర్ట్ చేశారని చెప్పేసి తెలుసుకున్నాం, రైట్. సో మరి ఇక్కడ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది పాయింట్స్. ఈ యొక్క ఎగుమతిని ప్రోత్సహించేది ఎవరు అంటే ఎపెడా అనే సంస్థ. ఎపెడా మనం చాలాసార్లు తెలుసుకున్నామండి ఈ టాపిక్స్. ఎపెడా అంటే ఏంటి? ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ. ఇండియాలో వ్యవసాయ రంగ ఎగుమతులని ప్రోత్సహించేది ఎపెడా. ఇన్ ఇండియా అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఫెసిలిటేటెడ్ బై ఎపెడా. ఇన్ ఇండియా అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ ఫెసిలిటేటెడ్ బై ఎపెడా విచ్ ఈజ్ ఎ స్టాచ్యుటరీ బాడీ. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉంటుంది. కామర్స్, పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. ఇది ఎపెడా యాక్ట్ 1985 కింద ఏర్పాటైంది. 1985. ఇది అధికారికంగా 1986లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి, న్యూఢిల్లీ. మరి ఇక్కడ ఎప్పుడైనా కానీ జిఐ ట్యాగ్ ఉంది కదా, ఆస్పిరెంట్స్ ఇది కూడా డౌట్ వస్తూ ఉంటుందండి వీళ్ళకి. జిఐ ట్యాగ్ దీనికి ఎప్పుడు వచ్చింది? ఈ జోహా బియ్యానికి 2017లో వచ్చింది. మరి ఇప్పుడు ఎన్ని మెట్రిక్ టన్నులు ఎగుమతి చేశారు అంటే 25 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేశారు యూకే కంట్రీకి, ఇటలీకి. ఇక్కడ ఇవి ఎక్కువ ఫోకస్ చేయొద్దండి. ఎప్పుడు కూడా 25 మెట్రిక్ టన్నులు పంపించారా, 30 మెట్రిక్ టన్నులు పంపించారా, ఈ జిఐ ట్యాగ్ ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, అవన్నీ మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయొద్దండి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జిఐ ట్యాగ్ కలిగిన ప్రోడక్ట్స్ చాలా ఉంటాయి. వాటి పేర్లన్నీ మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదండి. అది స్టాటిక్ జీకే కూడా అవ్వదు. మీరు కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. సరే, ఓకే, అండర్స్టాండింగ్ పర్పస్ కోసము, నాలెడ్జ్ పర్పస్ కోసము ఒకసారి తెలుసుకుంటే తప్పులేదు, కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు జిఐ ట్యాగ్ 2017లో వచ్చింది. ఓకే, నేను చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా, కానీ అడగడు. ఒకసారి మీరు క్వశ్చన్ పేపర్స్ చూడండి, డైరెక్ట్గా అడుగుతాడు. జిఐ ట్యాగ్ కలిగిన జోహా రైస్ని ఏ స్టేట్ నుంచి పంపించారు? అస్సాము. ఆ ఎగుమతుల్ని ప్రోత్సహించేది ఎవరు? ఎపెడా. అపెడా స్టాచ్యుటరీ బాడీనా, ఎప్పుడు ఏర్పాటైంది, అట్లాంటివి ఫోకస్ చేయండి. ఇక వీటికి జిఐ ట్యాగ్ ఎప్పుడు వచ్చింది, ఎన్ని మెట్రిక్ టన్నులు పంపించారు, వాటికి తక్కువ ప్రయారిటీ ఇవ్వండి. నెక్స్ట్ వన్, పర్పుల్ ఫెస్ట్ని నిర్వహించిన రాష్ట్రపతి భవన్. రాష్ట్రపతి భవన్ పర్పుల్ ఫెస్ట్ పేరిట ఒక కైండ్ ఆఫ్ సెలబ్రేషన్ని నిర్వహించింది. March 13న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహించింది. దీని ముఖ్య ఉద్దేశము దివ్యాంగులు ఎవరైతే ఉంటారో, అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ దివ్యాంగులు, ఆ దివ్యాంగుల యొక్క ఘనతలు, వాళ్ళ యొక్క ఆస్పిరేషన్స్, వాళ్ళ యొక్క లక్ష్యాలను, వాళ్ళ యొక్క ఘనతలను సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఈ యొక్క పర్పుల్ ఫెస్ట్ని నిర్వహించారు. మరి ఇందులో భాగంగా సుమారుగా 8,000కు పైగా దివ్యాంగులు రాష్ట్రపతి భవన్లోని అమృత్ ఉద్యాన్ పూల తోటను, ఈ యొక్క గార్డెన్ని సందర్శించారు. అక్కడ వాళ్ళకి కొన్ని రీక్రియేషనల్ యాక్టివిటీస్, అంటే వాళ్ళకి గేమ్స్ కావచ్చు, ఫన్ గేమ్స్, ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ని నిర్వహించారు. సో ఇక్కడ ఫోకస్ చేయండి. పర్పుల్ ఫెస్ట్ ఎక్కడ నిర్వహించారు, ఎవరి కోసం? మరి దీన్ని ఆర్గనైజ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మంత్రిత్వ శాఖ. సామాజిక న్యాయము మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ నిర్వహించింది. నెక్స్ట్ వన్, 189 ఏళ్ల తర్వాత కనిపించిన అరుదైన మొక్క. అరుణాచల్ ప్రదేశ్లో కనుగొన్న శాస్త్రవేత్తలు. 189 ఇయర్స్ తర్వాత కనిపించిన అరుదైన మొక్క అరుణాచల్ ప్రదేశ్లో కనుగొన్న శాస్త్రవేత్తలు. బయోడైవర్సిటీకి సంబంధించి జీవ వైవిధ్యం. అరుణాచల్ ప్రదేశ్లో 189 ఇయర్స్ తర్వాత ఒక రేర్ ప్లాంట్ స్పీషీస్ని
బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా రీసెర్చర్స్ కనుగొన్నారు. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది దాని పేరేంటి? ఆ మొక్క పేరు వచ్చేసి హెన్కెలియా మోనోఫిల్లా. హెన్కెలియా మోనోఫిల్లా. ఇది చివరిసారిగా 19th సెంచరీలో దీన్ని రీసెర్చర్స్ కనుగొన్నారు. అంటే 1800 ఆ టైంలో, దాదాపు 189 ఇయర్స్ తర్వాత దీన్ని కనుగొన్నారు. సో ఇక్కడ మనం డైరెక్ట్గా ఫోకస్ చేయాల్సింది దాని పేరు గుర్తుపెట్టుకోండి. మరి ఇది ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే అరుణాచల్ ప్రదేశ్లోని తేమ వాతావరణము, అంటే ఏంటి, మాయిస్ట్ ఎన్విరాన్మెంట్. మాయిస్ట్ ఎన్విరాన్మెంట్లో ఇది ఉంటుంది. సో మరి బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని హెడ్ క్వార్టర్స్ కోల్కతా. ఇండియాలో ఉన్న ప్లాంట్స్, మొక్కల జీవ వైవిధ్యం, ప్లాంట్స్ యొక్క డైవర్సిటీని మ్యాపింగ్ చేసేది, మొత్తం గుర్తించి సర్వే చేసేది బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే అండి, అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ పెమా ఖండు. అయితే మీకు ఎప్పుడైనా ఒక డౌట్ రావాలా, మీరు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో లింక్ చేసుకోవాలా. ఎప్పుడు చూడు ఎందుకు ఇటువంటి మొక్కలు కానీ జంతువులు కానీ ఎక్కువగా అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరంలలో ఎందుకు కనబడతా ఉంటాయి? అవి ఈస్టర్న్ హిమాలయాస్ ప్రాంతాలు, ఈస్టర్న్ హిమాలయాస్, తూర్పు హిమాలయాలు ఉండే ప్రాంతాలు. అక్కడ రెయిన్ ఫారెస్ట్స్, సతత హరితారణ్య అడవులు ఉంటాయి. అంటే అక్కడ ఎక్కువగా వర్షపాతము, సంవత్సరం పాటు త్రూఅవుట్ ద ఇయర్ వర్షపాతం ఉంటుందన్నమాట. అక్కడ కంటిన్యూస్గా వర్షాలు కురుస్తూ ఉంటాయి. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఇవి తూర్పు హిమాలయాలు కాబట్టి మనకి ఇండియాలో హిమాలయాలు ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నాయో ఒక్కసారి ఫోకస్ చేయాలండి. ఎందుకంటే వాడు ఎగ్జామ్లలో అడుగుతాడు. ఇక్కడ తెలుసుకోవడానికి ఏముంది, ఒక మొక్క కనుగొన్నారు, ఆ మొక్క పేరేంటి, అంతే. ఇంకంతకుమించి నువ్వు ఆ మొక్క కలర్ ఇట్లా ఉంది, ఆ మొక్కకి ఇన్ని ఆకులు ఉన్నాయి, ఆ మొక్కకి ఇన్ని రెక్కలు ఉన్నాయి, లేదంటే ఆ మొక్క చాలా సుందరంగా ఉంది, ఆ మొక్క అందంగా ఉంది, ఈ చెత్త నువ్వు చదివి ఏముండదు. నువ్వు కావాలంటే చదువు, ఏముండదు, అదే ఉంటుంది. సో కానీ నువ్వు ఫోకస్ చేయాల్సినది ఇలాంటి వన్ లైనర్ నువ్వు చదువుతావు. ఎక్కడైనా కానీ కనబడితే వన్ లైనర్ కరెంట్ అఫైర్స్లో బాగా చదువుతావు. కానీ ఈ కరెంట్ అఫైర్స్ వీడియో చూడడం వల్ల, కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఎవరివైనా కానీ చూడడం వల్ల మనకి అనలిటికల్గా కొద్దిగా లింకప్ చేసుకోవాలి సబ్జెక్టు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే వాడు యూపీఎస్సి 2017లో ఏం క్వశ్చన్ అడిగాడు, ఇండియాలో హిమాలయాలు కేవలం 5 రాష్ట్రాల్లోనే విస్తరించి ఉన్నాయి అన్నాడు. ఇన్ ఇండియా హిమాలయాస్ ఆర్ స్ప్రెడ్ ఓవర్ 5 స్టేట్స్ ఓన్లీ అన్నాడు. మరి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. చూపిస్తా ఎట్లాంటి. సో ఇక్కడ మీరు యూపీఎస్సీ అనేది భయపడొద్దండి. యూపీఎస్సీ అయినా ఏ ఎగ్జామ్లలో అయినా కూడా ఇలానే అడుగుతాడు, డైరెక్ట్గా ఫ్యాక్ట్స్ ఇవి. ఇది ఓ విధంగా చెప్పాలంటే ఫ్యాక్ట్. హిమాలయాలు ఎన్ని రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి, బేసిక్ క్వశ్చన్. మరి మీరు చూస్తే హిమాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయండి, మనకి యూనియన్ టెరిటరీలు అయిన జమ్మూ అండ్ కాశ్మీరు, లడక్, 2 కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీరు, లడక్. హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కింలో ఉంటాయి. వెస్ట్ బెంగాల్లో కూడా, వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్ ప్రాంతంలో హిమాలయాలు ఉన్నాయి. అలానే అరుణాచల్ ప్రదేశ్లో హిమాలయాలు ఉన్నాయి. అస్సాంలో హిమాలయాలు ఉన్నాయి. అస్సాంలో ఎక్కడున్నాయి, 2 జిల్లాల్లో ఉంటాయండి. ఒకటి వచ్చేసి కర్బీ అంగ్లాంగ్ జిల్లా, కర్బీ అంగ్లాంగ్ ప్లాట్యూ అంటాం కదా, ఇవి తూర్పు హిమాలయాలు అంటారు, ఈస్టర్న్ హిమాలయాస్. ఏవేవి మనకి జనరల్గా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఈ సిక్కిము, వెస్ట్ బెంగాల్ ఇలా. మరి ఇక్కడ కూడా ఉంటాయి. అరుణాచల్ ప్రదేశ్ అయిన తర్వాత నాగాలాండ్, మణిపూరు, మిజోరం, త్రిపుర, ఈవెన్ మేఘాలయాలో కూడా కొన్ని హిమాలయాలు ఉంటాయి. వీటినే పూర్వాంచల్ అంటారు. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, వీటిని పూర్వాంచల్ కొండలు. మరి పూర్వాంచల్ కొండలు కూడా హిమాలయాలకి ఎక్స్టెన్షను, హిమాలయాలకి పొడిగింపు, ఈస్ట్వర్డ్ ఎక్స్టెన్షన్. సో ఓవరాల్గా మరి ఇప్పుడు ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నాయి, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, అస్సాం, వెస్ట్ బెంగాల్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ 11 రాష్ట్రాలలో ఉన్నాయి. అలానే 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నాయి. ఇవి దీన్నే ఇండియన్ హిమాలయన్ రీజియన్ అంటారు. ఓవరాల్గా భారత హిమాలయ శ్రేణి. ఇది రేపు పొద్దున్న మన గ్రూప్స్, మన ఆర్ఆర్బి, మన డిఎస్సి, మన ఎస్ఎస్సి ఎక్కడైనా అడుగుతాడండి. సో మీరు ఆ లెక్కనప్పుడు ఏమవుతుంది ఆన్సరు, ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్,
వెస్ట్రన్ ఘాట్స్ 5 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయన్నాడు. వెస్ట్రన్ ఘాట్స్ 6 రాష్ట్రాల్లో ఉంటాయి. సో ఇది రాంగ్. పులికాట్ లేక్ 2 రాష్ట్రాల్లో విస్తరించి ఉందన్నాడు. ఇది కరెక్ట్. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఉంటుంది పులికాట్ లేక్. 2 రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. కేవలం 3. ఇది కావాలంటే మీరు ఎవరన్నా యూపీఎస్సి 2017కి వెళ్ళి కీ చెక్ చేసుకోండి. 3 ఓన్లీ కరెక్ట్. సో ఇట్లా అండి, ఇట్లా నువ్వు లింకప్ చేసుకోవాలా. నెక్స్ట్ వన్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. IRNSS ఉపగ్రహం విఫలం, నావిక్కు ఎదురు దెబ్బ. IRNSS ఉపగ్రహం విఫలం. ఫెయిల్యూర్ ఆఫ్ IRNSS శాటిలైట్, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంలో ఒక శాటిలైట్ 1F శాటిలైట్ ఫెయిల్ అయింది. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ IRNSS అంటే ఏంటి? దీన్నే నావిక్ అంటారు. నావిక్ తెలుగులో ఇంగ్లీష్లో చెప్పాలంటే నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ అంటే ఏంటి? కాన్స్టలేషన్ అంటే ఉపగ్రహాల కూటమి, కాన్స్టలేషన్ అంటే కూటమి, గ్రూప్ ఆఫ్ శాటిలైట్స్. మరి ఇక్కడ మనకి IRNSS కంటే ముందు కొన్ని తెలుసుకోవాలి. ఏంటి IRNSS? నావిక్. IRNSS అన్నా నావిక్ అన్నా ఒకటే అండి. గతంలో IRNSS అని పేరు ఉండేది, దాన్ని నావిక్ అని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు పేరు మార్చారు. మరి ఇక్కడ ఏంటిది ఇది నావిక్ అంటే? ఇది భారతదేశ స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ, భారతదేశ స్వదేశీ ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ. అంటే ఏంటి? ఇండియాస్ ఇండిజినస్ నావిగేషన్ సిస్టమ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు GPS వాడతాం. అమెరికాకు చెందిన GPS, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. మనం గూగుల్ మ్యాప్స్ అయినా ఏదైనా ర్యాపిడోలో వెళ్ళాలన్నా గూగుల్ మ్యాప్సే కదా GPS సిస్టమ్. సో మరి అయితే మనకంటూ సొంత నావిగేషన్ వ్యవస్థ ఉండాలి అని చెప్పేసి నావిక్ వ్యవస్థని మనము డెవలప్ చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా 7 శాటిలైట్స్ని మనము ఆర్బిట్లలో ఏర్పాటు చేస్తాం, వివిధ కక్షల్లో ఏర్పాటు చేస్తాం. మరి ఈ నావిక్లో భాగంగా మనము IRNSS 1A, 1B, 1C, 1D, 1E, 1F, 1G లాంచ్ చేసినాం. ఫస్ట్లో 2013 నుంచి 2018 వరకు IRNSS శాటిలైట్స్ని మనం ఏర్పాటు చేసాం. ఫస్ట్ 1A లాంచ్ చేసాం, తర్వాత 1B, 1C, 1D, 1E, 1F, 1G. అయితే తర్వాత 1A కొద్దిగా 1Aలో ప్రాబ్లం రావడం వల్ల 1Hని లాంచ్ చేసాం. గుర్తుపెట్టుకోండి, 1Aలో కొద్దిగా ఫెయిల్యూర్ అవ్వడం వల్ల, ప్రాబ్లమ్స్ రావడం వల్ల IRNSS 1Hని లాంచ్ చేసాం. అయితే ఇది ఫెయిల్ అయింది, ఈ శాటిలైట్ ఇది కూడా విఫలమైంది. తర్వాత IRNSS 1Iని లాంచ్ చేసాం. IRNSS 1Iని 2018లో లాంచ్ చేసాం, IRNSS 1Iని. సో మరి ఇక్కడ మనకి ఏ విధంగా అయితే GPS ద్వారా సర్వీసెస్ అంతా ఉన్నాయో అలాగే మనకు కూడా నావిగేషన్, ముఖ్యంగా మన సివిలియన్స్కి, పౌరులకి, మిలిటరీ పర్సన్స్కి మిలిటరీ సర్వీసెస్ అందించాలి అంటే నావిక్ అవసరము. దీనికోసం 7 శాటిలైట్స్ని ఏర్పాటు చేసాం మనము. అయితే మనకు అవసరమైన నావిగేషన్ సేవలు అందాలి అంటే కనీసం 4 శాటిలైట్స్ వర్క్ అవ్వాలి, 4 శాటిలైట్స్ ఫంక్షనల్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. అయితే ఇప్పుడు ఆ యాక్టివ్గా ఉన్న 4 శాటిలైట్లలో 4 శాటిలైట్లలో ఒకటి ఫెయిల్ అయింది, అదే IRNSS 1F. గుర్తుపెట్టుకుని IRNSS 1F. మరి ఎందుకు ఫెయిల్ అయింది? ఈ IRNSS 1Fలో మనకి ఈ నావిగేషన్ సర్వీసెస్ అందాలి అంటే ఇందులో రుబీడియం అటామిక్ క్లాక్స్ అని చెప్పేసి ఉంటాయి. రుబీడియం ఇది చాలా ఇంపార్టెంట్ అండి. రుబీడియం అటామిక్ క్లాక్స్. మరి ఆ అటామిక్ క్లాక్స్ కనుక ఫెయిల్ అయితే ఆ శాటిలైట్ ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు IRNSS 1Fలోని ఫైనల్ అటామిక్ క్లాక్, చివరి అటామిక్ క్లాక్ పని చేయలేదు, ఫెయిల్ అయింది. సో అది మనకి. మరి ఈ IRNSS 1Fని ఎప్పుడు లాంచ్ చేశారు? 2016 మార్చ్ 10న. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఇది ఫెయిల్ అయింది. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. ఈ కీవర్డ్ రుబీడియం అటామిక్ క్లాకు, నావిగేషను, ఇది ఎన్ని శాటిలైట్లు. యాక్చువల్లీ ఈ IRNSSకి, ఈ నావిక్కి ఈ 7 శాటిలైట్లతో పాటు మరికొన్ని సహాయకంగా శాటిలైట్లను పంపిస్తూనే ఉంటారు. ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది మరి నావిక్ ఏ విధంగా సేవలు అందిస్తుంది అంటే ఇండియన్ మెయిన్ ల్యాండ్ నుంచి, భారతదేశం నుంచి
సుమారుగా 1500 కిలోమీటర్స్ వరకు 1500 కిలోమీటర్ల వరకు మనకి నావిగేషన్ సర్వీసెస్ అందిస్తుంది. నావిక్ విల్ ప్రొవైడ్ నావిగేషన్ సర్వీసెస్ టు ద రేంజ్ ఆఫ్ 1500 కిలోమీటర్స్ ఫ్రమ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. సో ఇది అండి. మరి ఇక్కడ ఫారిన్ కంట్రీస్ కూడా కొన్ని ఉంటాయి కదండి. జీపీఎస్ అమెరికాది. అదే యూరోపియన్ వాళ్ళది ఏముంది, గెలీలియో. చైనా వాళ్ళదైతే బిడవ్. నెక్స్ట్ వన్ ఐఎన్ఎస్ త్రికండ్. మారిషస్ దేశ జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఐఎన్ఎస్ త్రికండ్. మారిషస్ కంట్రీ యొక్క నేషనల్ డే సెలబ్రేషన్స్లలో ఐఎన్ఎస్ త్రికండ్ పార్టిసిపేట్ చేసింది. మారిషస్ కంట్రీలోని పోర్ట్ లూయిస్కు వెళ్ళి అక్కడ పాల్గొనింది. పోర్ట్ లూయిస్. మరి మారిషస్ యొక్క నేషనల్ డే ఎప్పుడు? మార్చ్ 12. మారిషస్ దేశము 58వ జాతీయ దినోత్సవ వేడుకల్ని మార్చ్ 12న సెలబ్రేట్ చేసుకునింది. అక్కడ ఐఎన్ఎస్ త్రికండ్ పాల్గొనింది. ఐఎన్ఎస్ త్రికండ్ అంటే ఇండియన్ నావల్ షిప్ త్రికండ్. ఇది తల్వార్ క్లాసుకు చెందిన ఒక మిసైల్ ఫ్రిగేట్. దీన్ని డెవలప్ చేసింది, దీన్ని తయారు చేసింది రష్యాలోని కలినింగ్రాడ్ వద్ద ఉన్న యంతర్ షిప్ యార్డ్. రష్యాలోని కలినింగ్రాడ్ అనే ఏరియాలో ఉన్న యంతర్ షిప్ యార్డ్ లిమిటెడ్ సంస్థ దీన్ని డెవలప్ చేసింది, తయారు చేసింది. నెక్స్ట్ వన్ ఫ్రీడమ్ షీల్డ్ ఎక్సర్సైజ్. అమెరికా మరియు సౌత్ కొరియా ఉమ్మడి సైనిక వ్యాయామం. అమెరికా అండ్ సౌత్ కొరియా ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ని లాంచ్ చేశాయి. దాని పేరు వచ్చేసి ఫ్రీడమ్ షీల్డ్. మార్చ్ 9న ప్రారంభమైంది. మార్చ్ 9 నుంచి మార్చ్ 19 వరకు. ఇది కొరియా ప్రాంతంలో దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇక్కడ డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, ఫ్రీడమ్ షీల్డ్ అంటే అమెరికా, సౌత్ కొరియా. అందుకే ఇప్పుడు నార్త్ కొరియా దీన్ని వ్యతిరేకిస్తూ ఉంది. నార్త్ కొరియా బ్యాలిస్టిక్ మిసైల్స్ కూడా టెస్ట్ చేస్తూ ఉంది. నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి పడదు కాబట్టి. నెక్స్ట్ వన్ అవార్డ్స్కి సంబంధించి 60వ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఆర్ వైరముత్తు. 68th జ్ఞానపీఠ్ అవార్డు విన్నర్ ఆర్ వైరముత్తు. 60వ జ్ఞానపీఠ్ అవార్డు విన్నర్గా తమిళనాడుకు చెందిన కవి ఆర్ వైరముత్తు నిలిచారు. మరి ఈయనని 2025 ఇయర్కు గాను సెలెక్ట్ చేశారు. ఈయన లిటరేచర్కు అందించిన సేవలు, సర్వీసెస్ చాలా గొప్పవని చెప్పేసి ఈయనకి అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది 60వ జ్ఞానపీఠ అవార్డు విన్నర్ ఎవరు. జ్ఞానపీఠ అవార్డు గురించి మనం 1 by 1 తెలుసుకోవాలి. ఫస్ట్, జ్ఞానపీఠ అవార్డు అనేది ఇది భారతదేశపు అత్యున్నత సాహితీ పురస్కారము. సాహిత్య రంగంలో ఇండియా ఇచ్చే అత్యున్నత అవార్డు. ఇండియాస్ హైయెస్ట్ అవార్డ్ ఇన్ లిటరేచర్. ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే భారతరత్న భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారము, ఇక భారతదేశపు అత్యున్నత సాహితీ పురస్కారం అంటే జ్ఞానపీఠ్ అవార్డు. దీన్ని ఎవరిస్తారు? భారతీయ జ్ఞానపీఠ్ అనే సంస్థ ఇస్తుంది. దిస్ అవార్డ్ విల్ బి ప్రెజెంటెడ్ బై భారతీయ జ్ఞానపీఠ్. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది 1 by 1. ఫస్ట్ మనము ఈయన గురించి తెలుసుకున్న తర్వాత ఫ్యాక్ట్స్ జ్ఞానపీఠ అవార్డు గురించి తెలుసుకుందాం. జ్ఞానపీఠ అవార్డును పొందిన 3వ తమిళ రచయిత ఆర్ వైరముత్తు. హీఈస్ ద 3rd తమిళ్ పోయెట్ టు విన్ దిస్ జ్ఞానపీఠ అవార్డు. మరి గతంలో ఎవరు తమిళ్ పోయెట్లకు వచ్చింది అంటే అఖిలన్ అనే ఒక పోయెట్కి, జయకాంత్ అనే ఒక తమిళ్ పోయెట్కి. ఇప్పుడు 3వ తమిళ్ పోయెట్. మరి ఇక ఆర్ వైరముత్తు గారు 2003లో కల్లికట్టు ఇతికాసం అనే నావెల్కి సాహిత్య అకాడమీ అవార్డు కూడా పొందారు. 2003లో కల్లికత్తు ఇతికాసం అనే ఒక నావెల్కి సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఆయనకు లభించింది. 2003లో ఆయనకు పద్మశ్రీ వచ్చింది. 2014లో పద్మభూషణ్ వచ్చింది. ఇక్కడ అగైన్ అండి, ఇవి ఎక్కువ మళ్ళీ ఇయర్లు ఫోకస్ చేయొద్దండి. వాడేం అలా అడగడు. క్రింది వాటిలో ఆర్ వైరముత్తు గారికి సంబంధించి ఏవి నిజమని అడగడు ఎగ్జామ్లో. ఆర్ వైరముత్తు తమిళ కవి, ఈయనకు సంబంధించి ఏవి నిజం అని చెప్పేసి ఈయన 2003లో పద్మశ్రీ వచ్చింది, 2014లో పద్మభూషణ్ వచ్చింది, 2016లో తమిళనాడు మొత్తం పర్యటించాడు, అట్లా అడగడండి. జ్ఞానపీఠ అవార్డుకి సంబంధించి ఏవి నిజం అన్నప్పుడు మహా అయితే ఈయన నవల గుర్తుపెట్టుకోండి, సాహిత్య అకాడమీ వచ్చింది కాబట్టి.
మరి జ్ఞానపీఠ అవార్డుని ఓవరాల్గా లిటరేచర్కి ఎవరైతే అద్భుతమైన సర్వీసెస్ సేవలు అందించి ఉంటారో అవార్డు ఇవ్వడం జరుగుతుంది. పలానా నవలకి పలానా రచనలకి ఇవ్వరు. ఓవరాల్గా సాహిత్యానికి వాళ్ళు చేసిన సేవలకు గుర్తింపుగా ఇస్తారు. అంతేగాని ఇప్పుడు పలానా బుక్కి పలానా నావెల్కి ఇవ్వరు. చాలా ఏళ్ళ నుంచి వాళ్ళు చేసిన కృషిని పరిగణలోకి తీసుకుంటారు. ఇవన్నీ ఏంటంటే అండి, చెప్పకపోతే ఆయనకి పద్మశ్రీ ఎప్పుడు వచ్చింది సార్, పద్మభూషణ్ ఏ ఇయర్లో వచ్చింది సార్ అంటారు కామెంట్ సెక్షన్లలో. సో బీ కేర్ఫుల్ అవన్నీ. మరి ఇక ఇప్పుడు జ్ఞానపీఠ్ అవార్డు విషయానికి వస్తే ఫ్యాక్ట్స్. ఈ అవార్డుని ఇచ్చేది భారతీయ జ్ఞానపీఠ సంస్థ. ఈ అవార్డుని 1961లో ఏర్పాటు చేశారు, 1961లో సెటప్ చేశారు. ఎవ్రీ ఇయర్ ఇస్తారు యాన్యువల్ అవార్డు. మరి ఎవరికి ఇస్తారు అంటే భారతీయ రచయితలకి, కేవలం భారతీయ రచయితలకి, ఓన్లీ ఫర్ ఇండియన్ రైటర్స్. ఎయిత్ షెడ్యూల్లో ఉన్న లాంగ్వేజెస్లో రచనలు రాసిన వారికి, ఎయిత్ షెడ్యూల్లో ఉన్న లాంగ్వేజెస్లో ఎవరైతే నావెల్ వర్క్స్ అటువంటివి చేసి ఉంటారో, మరి ఎయిత్ షెడ్యూల్లో ఇంగ్లీష్ కూడా ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ కూడా జ్ఞానపీఠ అవార్డుకి ఎలిజిబుల్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరణించిన తర్వాత ఈ అవార్డుని ఇవ్వరు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నో పోస్ట్ హ్యూమస్ కన్ఫరల్, మరణించిన తర్వాత ఈ అవార్డుని ఇవ్వరు. మరి ఇది 1961లో ఏర్పాటు చేశారు, కానీ ఫస్ట్ అవార్డు 1965లో ఇచ్చారు. 1965లో కేరళకు చెందిన జి శంకర కురుప్ గారు మొదటి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. ఇక మరి మొట్టమొదటి ఇంగ్లీష్ రచయిత ఎవరికి వచ్చిందంటే అమితావ్ ఘోష్ ఫస్ట్ ఇంగ్లీష్ ఆథర్ టు విన్ దిస్ అవార్డ్. మరి దీనికి క్యాష్ ప్రైజు 11 లక్షలతో పాటు ఈ యొక్క కాంస్య సరస్వతీదేవి విగ్రహం, సరస్వతీదేవి లేదా వాగ్దేవి అంటారు, బ్రాంజ్ స్టాచ్యూ ఆఫ్ సరస్వతి, కాంస్య సరస్వతీదేవి విగ్రహము. మరి ఓవరాల్గా ఇప్పటి వరకు 8 మంది మహిళా రచయితలకి అవార్డు వచ్చింది, 8 ఉమెన్ ఆథర్స్. ఇక మొట్టమొదటి మహిళా రచయిత ఎవరు గెలుపొందారు జ్ఞానపీఠ అవార్డుని అంటే బెంగాల్కు చెందిన ఆశాపూర్ణ దేవి. షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ ఆథర్ టు విన్ దిస్ జ్ఞానపీఠ అవార్డు. ఈ అవార్డుని సంయుక్తంగా కూడా ఇస్తారు, అంటే ఇద్దరికి కలిపి కూడా ఇవ్వడం జరుగుతుంది, జాయింట్లీ ఆల్సో అవార్డెడ్. ఇక తెలుగు విషయానికి వస్తే ఫస్ట్ తెలుగు పర్సన్ టు విన్ దిస్ జ్ఞానపీఠ అవార్డు, మొట్టమొదటి తెలుగు రచయిత, జ్ఞానపీఠ అవార్డుని గెలుచుకున్న మొట్టమొదటి తెలుగు రచయిత 1970లో విశ్వనాథ సత్యనారాయణ. ఈయన రామాయణ కల్పవృక్షము అనే వర్క్కి ఇవ్వడం జరిగింది. ఇక ఆ తర్వాత సినారే గారికి కూడా వచ్చింది, సి నారాయణ రెడ్డి, రావూరి భరద్వాజ గారికి, ముగ్గురికి వచ్చింది. 3 తెలుగు ఆథర్స్ వాన్ దిస్ అవార్డు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, చిలీ అధ్యక్షుడిగా జోస్ ఆంటోనియో కాస్టరిస్ట్ ప్రమాణ స్వీకారము. చిలీ కంట్రీకి ప్రెసిడెంట్గా జోస్ ఆంటోనియో కాస్టరిస్ట్ ఓత్ ప్రమాణ స్వీకారం చేశారు. సో చిలీ సౌత్ అమెరికన్ కంట్రీ అని చెప్పేసి మనం తెలుసుకున్నాం ఇటీవలే. దీని క్యాపిటల్ శాంటియాగో. ఇటీవల ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం, అమెరికా ఖండాలలో లెప్రసీని నిర్మూలించిన మొట్టమొదటి దేశము చిలీ. అమెరికా కాంటినెంట్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికాలో ఈ యొక్క లెప్రసీ, దీన్నే హాన్సెన్ డిసీజ్ అంటారు, హాన్సెన్ వ్యాధి, దీన్ని ఎలిమినేట్ చేసిన ఫస్ట్ కంట్రీ చిలీ అని తెలుసుకున్నాం. ఓవరాల్గా ప్రపంచంలో లెప్రసీని నిర్మూలించిన రెండవ దేశం చిలీ, మొట్టమొదటి దేశం జోర్డాన్. వరల్డ్స్ ఫస్ట్ కంట్రీ టు ఎలిమినేట్ లెప్రసీ జోర్డాన్, వరల్డ్స్ సెకండ్ కంట్రీ టు ఎలిమినేట్ లెప్రసీ చిలీ అని చెప్పేసి తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఈ కంట్రీకి ఈయన ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేశారు. నెక్స్ట్ వన్, బీసీసీఐస్ నమన్ అవార్డ్స్, బీసీసీఐ స్పోర్ట్స్ అవార్డ్స్. బీసీసీఐ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎవ్రీ ఇయర్ నమన్ అవార్డ్స్ని ప్రజెంట్ చేస్తుంది, నమన్ అవార్డ్స్ని అందజేస్తుంది. మరి నమన్ అవార్డ్స్లో భాగంగా ఎవరికి ఏం అవార్డులు వచ్చాయో తెలుసుకోవాలి. ఈ అవార్డులో భాగంగా ఇండియాకి చెందిన దిగ్గజ క్రికెటర్లు, ఇండియన్ మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ మరియు ఇండియన్ మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ గారికి కల్నల్ సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. కల్నల్ సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, కల్నల్ సికే నాయుడు జీవిత సాఫల్య అవార్డు. ఇక్కడ కల్నల్ సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది బీసీసీఐ ఇచ్చే అత్యున్నత క్రీడా పురస్కారం. బీసీసీఐ ఇచ్చే అత్యున్నత క్రీడా పురస్కారము, బీసీసీఐస్ హైయెస్ట్ స్పోర్ట్ ఆనర్, బీసీసీఐస్ హైయెస్ట్ స్పోర్ట్ ఆనర్.
బీసీసీఐ ఇచ్చే. అదే భారతదేశపు అత్యున్నత క్రీడా పురస్కారం అంటే ధ్యాన్ చంద్ పురస్కారం. బీసీసీఐ ఇచ్చే అత్యున్నత క్రీడా పురస్కారం అంటే కల్నల్ సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. ఎవరికి వచ్చింది? రోజర్ బిన్నీ, రాహుల్ ద్రావిడ్. ఇక మిథాలీ రాజ్, భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. ఇది కేవలం జీవిత సాఫల్య పురస్కారం. దీనికి కల్నల్ సీకే నాయుడు అనే పేరు లేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మిథాలీ రాజ్ గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. మరిక ఇండియన్ టెస్ట్ మరియు వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్కు 2024-25 ఇయర్కు గాను బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్, ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ అవార్డు లభించింది. ఈ అవార్డు పేరే పాలీ ఉమ్రీగర్ అవార్డు. రెండవసారి గెలుచుకున్నాడు శుభ్మన్ గిల్. ఇక మహిళల విభాగంలో ఉత్తమ మహిళా క్రికెటర్గా స్మృతి మందన, బెస్ట్ ఉమెన్ క్రికెటర్గా స్మృతి మందన. ఈమె 5th టైం ఈ అవార్డుని గెలుచుకునింది. ఇక తెలుగు ఉమెన్ క్రికెటర్ శ్రీచరణికి బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూ క్రికెటర్ అవార్డు లభించింది. బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూ క్రికెటర్. డెబ్యూ అంటే ఉత్తమ అంతర్జాతీయ ఆరంగరేట క్రికెటర్. డెబ్యూ అంటే మొదటి మ్యాచ్ ఆడతారు కదా, మొదటి మ్యాచ్ ఆడితే డెబ్యూ అంటారు. ఉత్తమ అంతర్జాతీయ ఆరంగరేట క్రికెటర్ అవార్డు ఎవరు? శ్రీచరణి. మరి అది పురుషుల విభాగంలో అయితే, మెన్స్ క్రికెటర్ విభాగంలో అయితే హర్షిత్ రాణాకు ఈ అవార్డు వచ్చింది. హర్షిత్ రాణా. ఇక అలానే ఈ అవార్డులతో పాటు ఇటీవల ఐసీసీ ట్రోఫీలు గెలిచిన 5 భారత జట్లకు కూడా సన్మానం చేసింది బీసీసీఐ. 2025లో పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఇండియన్ టీము, అలానే 2025 ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ టీం విన్నరు, అలానే ఉమెన్స్ అండర్-19 T20 వరల్డ్ కప్ టీము, అలానే మెన్స్ అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ విన్నర్ టీము, అలానే మొన్న మెన్స్ T20 వరల్డ్ కప్ 2026 విన్నింగ్ టీంని కూడా బీసీసీఐ సన్మానించింది. నెక్స్ట్ వన్ అగైన్ స్పోర్ట్స్ సంబంధించి 15వసారి పోల్ వాల్ట్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన మోండో డుప్లాంటిస్. 15వసారి పోల్ వాల్ట్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన మోండో డుప్లాంటిస్. పోల్ వాల్ట్ అంటే ఇది ఒక గేమ్ అండి. ఇది పోల్తో వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి పోల్ని కింద పెట్టి జంప్ చేస్తారు. అప్పుడు జంప్ చేసినప్పుడు వాళ్ళు కొద్దిగా దూరం ఎగురుతారు కదా, అది పోల్ వాల్ట్. మరి 15th టైం పోల్ వాల్ట్ వరల్డ్ రికార్డ్ని బ్రేక్ చేశాడు మోండో డుప్లాంటిస్. మరి మోండో డుప్లాంటిస్ అసలు పేరు వచ్చేసి అర్మాండ్ డుప్లాంటిస్. ఇతను యాక్చువల్లీ అమెరికాకు చెందిన ప్లేయరు, కానీ స్వీడన్ తరపున అంతర్జాతీయ మ్యాచ్లు ఆడతాడు. హీ వాజ్ బార్న్ ఇన్ అమెరికా బట్ హీ ప్లేస్ ఫర్ ద స్వీడన్. మరి ఇక్కడ స్వీడన్లో జరిగిన మోండో క్లాసిక్ టోర్నమెంట్లో ఈ వరల్డ్ రికార్డుని 15th టైము బ్రేక్ చేశాడు, బద్దలు కొట్టాడు. మరి గతంలో తన పేరిటే ఉన్న రికార్డుని బద్దలు కొట్టాడు. 2020లో ఇతని పేరిటే ఉన్న రికార్డుని ఇప్పుడు బద్దలు కొట్టాడు. మరి ఓవరాల్గా ఇప్పుడు ఈ పోల్ వాల్ట్ గేమ్లో 6.31 మీటర్స్ ఎగిరాడు. 6.31 మీటర్లు 6.31 మీటర్స్ క్లియర్ చేశాడు. సో జస్ట్ ఆ పేరు గుర్తుపెట్టుకుంటే ఎనఫ్, నో నీడ్ యాక్చువల్. ఇవి వాళ్ళ కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. జల్గావ్ ఐడి, జోహా రైస్, పర్పుల్ ఫెస్ట్, అరుదైన మొక్క అరుణాచల్ ప్రదేశ్, నావిక్, ఐఎన్ఎస్ త్రికండ్, ఫ్రీడమ్ షీల్డ్ ఎక్సర్సైజ్, 60th జ్ఞానపీఠ అవార్డ్, చిలీ ప్రెసిడెంట్, బీసీసీఐ ఇయర్లీ అవార్డ్స్, పోల్ వాల్ట్ వరల్డ్ రికార్డ్ మోండో డుప్లాంటిస్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఇక ఆస్పిరెంట్స్కి ఒక రిమైండర్ అండి. కరెంట్ అఫైర్స్ మనము ఇప్పుడు గ్రూప్స్ కావచ్చు, నోటిఫికేషన్స్ వస్తాయి అంటున్నారు కాబట్టి ఒక 1 year చదివితే బెస్ట్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2026 మార్చ్లో క్యాలెండర్ వచ్చి మేబీ ఆగస్ట్లో అలాగా ప్రిలిమ్స్ పెట్టారనుకుందాం. 2025 ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి 2026 జూలై వరకు చదవడం బెస్ట్ అండి. మెయిన్గా అయితే ఎగ్జామ్కి ముందు 6 నెలలు ఫోకస్ చేస్తారు, బట్ 1 year అనేది మనం కంపల్సరీ చదివి తీరాల్సిందే. వీఆర్ నాట్ సపోజ్ టు నెగ్లెక్ట్. మనము నిర్లక్ష్యం చేయడానికి లేదు. దట్స్ ఇట్. విల్ మీట్ యూ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.